ఏంట్రా కొండ ముచ్చి మొక్కలేసిన ఎక్కడ చేరారు? పన్నీరు అన్యా అన్యా అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం. అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందరవదన, పైకిరా. రా హీరో, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఆయుసం వస్తుందేంటి? ఓహో, పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. ఏదో సోదావి మా బావకున్నాడు చెప్పు. బావా? చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావని ఏం చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అదిగో మీ బావ ఇంకా పైకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి జారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి, తొందరపడుకు సుందరవదన, నేను చెప్తాగా. ఇదిగో, ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా పైకెళ్ళి ఇలా వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, హీరో శాబాష్, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మోట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరికీ కావాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు. అన్నయ్య, ఈ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడు, ఆ రోజే నాకు నాన్నే చచ్చిపోయాడు.
ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను. నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నేను నిన్ను ఆపింది నీ కోసం, నీ చెల్లెలి కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలికి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాడిని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు? జ్యోతి 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 జ్యోతికి 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 జ్యోతి చెప్పదు, జ్యోతికి చెప్పను. కాదు బావా, నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానురా. నా చెల్లెలకి భర్త అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. బాబా నీకు విషయం తెలుసా? నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే బా. ఏమైంది? ఆ చక్కులాడి తిప్పులాడి తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా. పెట్టి పని తీసుకొచ్చాడు. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానులే. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చంటి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా బావా, ఫోన్ కంద అంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ లెటర్ చేస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగా. ఫ్రెండ్ కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు. రాయ్, దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతుంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేయించేశావు. నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు. ఏంటో ఏడుస్తున్నావు? ఏం లేదురా, నాన్న గుర్తొచ్చాడు. ఏం బాధపడుకు, నేను కనబోయేది నాన్నేగా. నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. ఒరే బావా, నా చెల్లెలు నా చేత నీకు లెటర్ రాయించిందిరా. చాలా థ్యాంక్స్ రా బావా, నన్ను మావం చేసావు. ఇదిగో శుభవార్త, చదువుకో. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్నవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది. వండలేక నడుం పడిపోతోంది బాబోయ్. నోటుకొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట. కనీసం నన్ను చేసుకున్న తర్వాతైనా ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా, అవునరా. రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా. ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంట్ గా ఆయన గారు బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు? నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట. రేపెలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే.
నాకు తెలుసు వెంటనే వచ్చేస్తారు కదరా అన్య వచ్చేస్తాడు ఎప్పుడు మొగుడి జాసు ముందు సరిగా పిండవే. అవునరా, ఆగలేదు, వచ్చేస్తాడు. ఏ హీరో ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యస్త్రీలు అలంకరించుకుంది, నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా? మొగుడు చచ్చాడని, ముండ ముయ్యాలని. చెప్పే ఉంటాడులే బా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరీ చెబుతలేవా? ఏమి చావదు. చస్తుంది, చావదు. చస్తుంది, చావదు. చస్తుంది. పన్ను ఎంత? ఎయ్యి. ఓకే డన్. సరే నీళ్ళు కనుక్కోతున్నా. శాంతి 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 రక్తం గొడవలొద్దు హీరో. బామర్ది పంది క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం పద పద. ఏ హీరో ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా ఎక్కడున్నావురా? అమ్మా ఒరేయ్ నాకు గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతారా నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నానురా. గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయంలే. ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా? నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నాకు గోరింటాకు పెట్టాడు. అది మా ఆయనకి బాగా నచ్చింది వసు. ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్న కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువ అయిపోయాడా? ఏ హీరో బాబా పిచ్చ కింద నీకు దాని వెనకాల తిడుతున్నావు? అసలు నీకేంటి ఇక్కడ పని? ఎప్పుడు ఇక్కడ పడేస్తావు? బయటికి పో.